రోజు గుంటూరు కొత్తపేట రంగబొమ్మ సెంటర్ నందు వంగవీటి మోహన రంగ 37వ వర్ధంతి సందర్భంగా రంగా యూత్ వారి ఆధ్వర్యంలో పలువురు నాయకులు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా యూత్ సభ్యుడు పోతురాజు వెంకట్ మాట్లాడుతూ రంగా మహనీయుడని అభివృద్ధిలోనికి తీసుకురావడానికి పాటుపడినందుకు పార్టీలకు మతాలకు వర్గాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆయనను అభిమానిస్తూ ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తారని చెప్పారు। పోతురాజు రామకృష్ణ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా రంగా యూత్ తరఫున ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు। దాసరి ప్రసాద్ మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి మోహన రంగా వర్ధంతి జరుపుకోవడం చాలా బాధాకరమని, కొన్ని అరాచక శక్తులు తెల్లవారుజామున చీకట్లో ఆయనను మట్టు పెట్టాయని, అయినా ఈ రోజుకి ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఇది ఒక పండగలాగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటారని తెలిపారు। ఈ కార్యక్రమంలో కొత్తపేట రంగా యూత్ దుర్గా ప్రసాద్ మరియు పోతురాజు వెంకట్, పోతురాజు రామకృష్ణ, దాసరి ప్రసాద్, శనక్కాయ శివుడు, సతీష్, దిశంకర రాజు, కిరణ్, తులసి రమణ, దామోదర పాల్గొన్నారు। ఈరోజు 37వ సంవత్సర వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా కొత్తపేట రంగబొమ్మ సెంటర్లో రంగా యూత్కి సంబంధించిన వాళ్ళందరూ 37వ వర్ధంతి జరుపుకుంటున్నారు। ఇక్కడ ప్రతి సంవత్సరం పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఆ మహనీయుడు కూడా బడుగు బలహీన వర్గాలకి అందరికీ చేయూతనిచ్చి వాళ్ళందరినీ అభివృద్ధి పదంలో తీసుకురావడానికి గతంలో ఆయన పాటుపడ్డాడు కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఆయనకి ఎప్పుడు నివాళులు అర్పిస్తూనే ఉంటారు। ఈ బొమ్మ పెట్టిన దగ్గర నుంచి ప్రతి పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వచ్చి ఇక్కడ నివాళులు అర్పించి వెళ్తూ ఉంటారు। కాబట్టి ఈరోజు ఘనంగా కొత్తపేటలో ఆయన వర్ధంతి జరుపుకోవడం జరుగుతూ ఉన్నది। ఈరోజు బలహీన వర్గాల నాయకుడు రంగా గారి వర్ధంతి సందర్భంగా కొత్తపేట రంగా గారి సెంటర్ నందు ఉత్సవాలు జరుగుతుంది। పార్టీల అతీతంగా అందరూ వచ్చి వారికి ఘన నివాళులు అర్పించారు। భవిష్యత్తులో కూడా ఈ కొత్తపేట యూత్ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను। పోతురాజు రామకృష్ణ। స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా వాళ్ళ చాలా బాధాకరమైన విషయం, ఆయన చనిపోయి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ రోజు చీకట్లో తెల్లవారుజామున ఆయన్ని కొంత అరాచక శక్తులు ఆయన్ని మట్టుబెట్టాయి। కానీ ఈ రోజుకి ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయాడు। ఆయనకి ఇలా వర్ధంతి కార్యక్రమం చేయడానికి కూడా చాలా బాధాకరమైన విషయం। కానీ వాళ్ళ రంగా గారి అభిమానులు అందరూ ఈ రోజుని ఒక పండగ దినంగా జరుపుకుంటారని చెప్పి తెలియజేయటం